లంకలో తమిళులపై జరిగిన అరాచకాలను తెరపై చూపించబోతున్నారు తెలుగువారు. ఈలం సమస్యను ఇతివృత్తంగా తీసుకుని తమిళంలో తెరకెక్కిస్తున్న మూవీ రావణదేశం. అజయ్ నూతక్కి దర్శకత్వంలో ఎస్ లక్ష్మీకాంత్ నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతూ హాట్ టాపిక్ గా మారుతోంది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈ ప్రపంచంలో ఏ తండ్రైనా తన బిడ్డ ఏ డాక్టరో ఇంజనీరో కావాలనుకుంటాడు. కానీ రావణ దేశంలో నివసించే ప్రతి తండ్రి తన బిడ్డ శరణార్థి కావాలనుకుంటాడు. ఈ ప్రశ్నకు సమాధానం రావణ దేశం సినిమాలో దొరుకుతుందని నిర్మాత, దర్శకులు చెబుతున్నారు. 2009లో జరిగిన ఓ యథార్థ ఘటనకు ప్రేరణగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మించామని దర్శకులు అన్నారు. రాక్షసుల్లా విరుచుకుపడుతున్న లంక సైన్యం నుంచి తప్పించుకొని సముద్రయానంలో నరకయాతన పడే కొంతమంది శరణార్థుల మనోవేదనే ఈ రావణ దేశం. రావణ దేశం ఆడియో విడుదల ఇటీవలే చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో అతిరథ మహారథులు పాల్గొని పాటలను మార్కెట్లోకి విడుదల చేశారు. తెలుగు సంగీత దర్శకుడు శివ ఆర్ నందిగాం స్వరపరిచిన గీతాలకు ఇప్పటికే విమర్శకుల నుంచి పలు ప్రశంసలు కూడా లభించాయి. తమిళ్ ట్రేడ్ వర్గాల్లో రావణ దేశంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. நீங்கள் ராவண தேசத்துடைய ஆடியோ லான்ச்சுக்கு வந்திருக்கீங்க. அண்ட் என்ன சொல்கிறது தெரியல, ஐ எம் வெரி வெரி ஹாப்பி டு பி ஹியர் பிகாஸ் ஆஃப்டர் 4 years ஐ எம் ரீஎன்ட்ரிங் ஆஸ் எ ஹீரோயின். ரொம்ப சந்தோஷமாக இருக்குது. அண்ட் இட்ஸ் அ வெரி குட் டீம். யூ ஹேவ் டன் அ குட் ஜாப். World has pointed out the massacre happened in Sri Lanka, but their suicidal travelings went unnoticed. So we did that. Second half of the movie is in the sea. Music has come out really well. Background score is wonderful. Ravanadesham is my first movie in Tamil. I did 4 movies in Telugu. This is a wonderful movie and unique movie. Our director Ajay Nuthakke did well, and our entire team has did well, and we give a best re-recording which required for the movie. The entire movie traveled on the sea. We hope our team will get success, and thank you.